2026 ఏప్రిల్ 16 ఈ తేదీ చాలా కాలం యాదుంటది. రాబోయే 2-3 తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతని డిసైడ్ చేస్తుంది ఈ డేట్. ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకి సంబంధించి అత్యంత కీలకమైన 2 నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది లోక్సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. ఈ రెంటికి హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ ఈ రెండింటికి ముడిపెట్టి ఒకటే ఘాటున కట్టి చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే విపక్షానికి రుచించట్లేదు. ఆ సంఘర్షణకి అద్దం పట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి ధిక్కరించిందెవరు, గట్టిగా తిప్పికొట్టిందెవరు, ఎవరి వాదనలో ఎంత పస, హీరో ఆఫ్ డే 1 ఎవరు? మండు వేసవిలో నిండు లోక్సభ, కొంచెం నీరు కొంచెం నిప్పు. And Bharatiya Janata Party led government will do the delimitation. విమెన్ బిల్లుపై ఎవరి క్రెడిట్ కహానీ వాళ్ళది. డీలిమిటేషన్ పై ఢీ అంటే ఢీ. Government want to completely hijack that constitutional protection. కోటింగ్ ముగిసింది, ఓటింగే మిగిలింది. जिसने विरोध किया है, देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है. తమిళనాడు, బెంగాల్ లాంటి ఎన్డీఏ హార్డ్ కోర్ వ్యతిరేక రాష్ట్రాల్లో డీలిమిటేషన్ బిల్లు కాగితాలు మంటల్లో తగలబడుతుంటే, అవే బిల్లు కాగితాలు దేశ అత్యున్నత సభ టేబుళ్లపై సగర్వంగా మెరిశాయి. జనాభా లెక్కింపును, బీసీ రిజర్వేషన్ల డిమాండ్ను తప్పించుకోవడానికి ప్రభుత్వం ఎస్కేపిజం పాలసీతో ముందుకు వెళ్తోందని అపోజిషన్ పార్టీ అంటోంది. మీకు పెద్ద మనసు లేదు, అందుకే మహిళా సాధికారతను స్వాగతించడం లేదు అని అధికార పక్షం పెట్టిన శాపనార్థాలతో మొదలైంది ది హిస్టారికల్ డే ఇన్ పొలిటికల్ ఇండియా. ఏప్రిల్ 16, 2026. ये पीड़ित, दलित, मुस्लिम, पिछड़ा, आदि आबादी सबके खिलाफ लोग हैं. I challenge her. Is she trying to stop the reservation for women and putting fear in the mind of people in Bengal where there is no need for fear? You have a fear about election commission, you have a fear about SIR, you have a fear about parliament, you have fear about every law which is being passed. What's your idea of governance? ఉదయం 10 గంటలకు న్యాయశాఖ మంత్రి, హోంమంత్రి 3 బిల్లుల్ని లోక్సభ ముందు పెట్టి చర్చిద్దాం రండి అని పిలుపునిచ్చారు. కానీ బిల్లుల ప్రవేశాన్నే వ్యతిరేకించాయి విపక్షాలు. డివిజన్ ఓటింగ్ కు పట్టుబట్టాయి. స్పీకర్ ఓం బిర్లా ఓకే చెప్పడంతో డివిజన్ ఓటింగ్ షురువైంది. బిల్లుకు మద్దతుగా 251 మంది, వ్యతిరేకంగా 185 మంది ఓటేశారు. 66 ఓట్ల మెజారిటీ దక్కడంతో బిల్లుల ప్రవేశానికి రూట్ క్లియర్ అయింది. जो सदस्य इसके पक्ष में हैं वहां के, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. ఇది చట్టసభ కాదు, మయసభ అంటూ స్ట్రాంగ్ డోస్ తోనే చర్చను ఓపెన్ చేసింది ఇండి కూటమి. సరిగ్గా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ నడి మధ్యలో ఉండగా చలో పార్లమెంట్ అంటూ ఎలక్టోరల్ అడ్వాంటేజ్ కోసం బీజేపీ ప్రయత్నించిందన్నది విపక్షాల ప్రధాన అభియోగం. కానీ వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సర్జీ అంటూ ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా కోరస్ ఇవ్వడంతో లోక్సభలో కాసేపు రూలింగ్ పార్టీదే అప్పర్ హ్యాండ్ అయింది. జనగణన చేస్తే కులగణన లెక్కలు బయటకొస్తాయన్న కాంగ్రెస్ లాజిక్ ను తిప్పికొట్టారు హోంమంత్రి అమిత్ షా. మతం ఆధారిత రిజర్వేషన్లు చట్టబద్ధం కావన్న విషయం ముస్లిం మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాలనేది అమిత్ షా కౌంటర్. समाजवादी पार्टी सारी टिकटें मुस्लिम महिलाओं को दे दे, हमें कहां आपत्ति है, हमें कोई आपत्ति नहीं है. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కు లింకు పెట్టడం రాజకీయ క్రీడ అంటోంది హస్తం పార్టీ. ఇప్పుడున్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నది వాళ్ళ డిమాండ్. ప్రవేశపెట్టిన 2 బిల్లుల్ని శాండ్విచ్ తో పోల్చి సెటార్లతో రగిలిపోయింది డీఎంకే. 123 ఆర్పీ యాక్ట్ కు విరుద్ధంగా ఉందంటూ మహిళా బిల్లును వ్యతిరేకించింది మజ్లిస్ పార్టీ. కానీ డీలిమిటేషన్ పై విపక్షాల వాదనలో అర్థమే లేదంటోంది బీజేపీ. 81 and 82 completely provide the protection for fixing the seats of state on representation basis.
This government want to completely hijack that constitutional protection, and they want to put the bill is very clear, sir. The bill, sir. नहीं, मेरा एक अनुरोध है, मेरे को आपने स्पीकर ने कहा है మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ఎంట్రీతో డిబేట్ హై పిచ్ కు చేరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 3 దశాబ్దాల పాటు ఆగింది. ఇంకానా ఇకపై చెల్లదు, మంచి సమయం మించినా దొరకదు అని అపోజిషన్ ని టీజ్ చేశారు మోదీ. రాజకీయ దురుద్దేశం లేదని, చిన్న రాష్ట్రాలకు ద్రోహం జరగదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కోసమే ప్రోరేటా సిస్టమ్ తీసుకొచ్చామని జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు ప్రధాని మోదీ. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడాలు తమకు లేనే లేవన్నారు. सर्वसम्मति से इसको आगे बढ़ाना चाहिए और जब सर्वसम्मति से बढ़ता है तो ट्रेजरी बेंच पर एक दबाव रहता है, उनको भी लगता है भाई सबका इसमें हक है, हर एक की बात मान के चलो. మహిళా రిజర్వేషన్లో కొత్త సబ్జెక్ట్ ఏవీ కాదు అంటూ రాజీవ్ గాంధీ 30 ఏళ్ల కిందటే పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు ప్రత్యేక కోటా ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. కానీ మహిళలకు చీపురు పని కాదు, చట్టసభల్లో కుర్చీలు కావాలన్న మోదీ మాటలు సభలో మంటలు రేపాయి. महिलाओं को मिलने वाले इस अधिकार का जिसने विरोध किया है देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है. उनका हाल बुरे से बुरा किया है. పార్లమెంట్ వేదికపై తూటాల్లాంటి మాటలతో ఫార్ ఫైటింగ్ చేసే మోదీ ఈ సెషన్ తొలి రోజు మాత్రం ఫీల్ గుడ్ స్పీచ్ ఇచ్చి నవ్వులు పోయించారు. మిస్టర్ కూల్ అనిపించారు. కానీ సెకండ్ డే మాత్రం మోదీ ఒరిజినాలిటీ కనిపించడం పక్కా అనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఓకే, ఏ తర్వాత డీలిమిటేషన్ మీదే అబ్జెక్షన్స్. ఎందుకంటే సౌత్ ఇండియాకి నష్టం జరగడం పక్కా అని దేశం అంతా మాట్లాడుకుంటోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి అని లెక్కలేసి చెప్తున్నారు స్టాలిన్, రేవంత్ రెడ్డి. వీళ్ళ స్పెషల్ క్యాంపెయిన్ ఇండీ కూటమికి ప్రత్యేక బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా రేవంత్ చెప్పిన హైబ్రిడ్ ఫార్ములా సౌత్ ఇండియా జనంలోనే కాదు, లోక్సభలో కూడా రీసౌండ్ ఇచ్చింది. డీలిమిటేషన్ ప్రక్రియ పర్యావసనాలేంటి? సౌత్ అండ్ నార్త్ మధ్య పునర్విభజన చిచ్చు పెడుతుందా అనే చర్చ ఏడాది కాలంగా జరుగుతూనే ఉంది. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచాలంటూ అమిత్ షా ప్రవేశపెట్టిన ప్రోరేటా సిస్టమ్ కి ఒకవైపు సపోర్ట్ పెరుగుతోంది, మరోవైపు అభ్యంతరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతోందిగా, ఇంతకంటే ఏం కావాలి అని వైసీపీ లాంటి కొన్ని పార్టీలు ఎన్డీఏకి జిందాబాద్ కొట్టేశాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలిమిటేషన్లతో లిటిగేషన్లు పెరుగుతాయంటూ మోదీ ఎత్తుగడను తిప్పికొడుతోంది. और कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है. हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं. ప్రోరేటా ఫార్ములాకు మంచి ఆల్టర్నేటివ్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ ఫార్ములా కూడా బాగానే పేలింది. జనంలో చర్చకు తావిచ్చింది. పార్లమెంట్లో కూడా డిబేటబుల్ పాయింట్ అయింది. కాకపోతే జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ప్రకారం రాష్ట్రాలకు స్పెషల్ ట్రీట్మెంట్ అనేది హాస్యాస్పదం అని కొట్టిపారేస్తోంది కమలం పార్టీ. ఆర్థికంగా బలహీనపడ్డ రాష్ట్రాలకు సీట్లు తగ్గిస్తే సవతి తల్లి ప్రేమ చూపినట్లు కాదా, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసినట్టు కాదా అని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. రేవంత్ హైబ్రిడ్ ఫార్ములాను తేలిగ్గా కొట్టిపారేశారు ఎంపీ తేజస్వి సూర్య. ఇదే సందర్భంలో ఏపీ విభజనపై ఆయన చేసిన కామెంట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఏపీ తెలంగాణల్ని ఇండియా పాకిస్తాన్ తో పోల్చడంపై తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. డీలిమిటేషన్ చర్చ పూర్తిగా పక్కదారి పట్టినట్లయింది. రేవంత్ చెప్పిన హైబ్రిడ్ ఫార్ములాపై ఇకపై చర్చ జరిగే అవకాశం లేకపోవచ్చు. కానీ ఏపీ విషయంలో మాత్రం మహిళా బిల్లుపై చర్చ లోకల్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ పాలనంతా ఏపీ మహిళలకు చీకటి రోజులేనని నిందించారు టీడీపీ ఎంపీ శబరి. విచిత్రం ఏంటంటే అధికార విపక్షాలు రెండూ లోక్సభలో బిల్లులకు బేషరతుగా మద్దతివ్వడం. 5 years of
YSRCP rule was the dark days for the entire women of our state. ప్రోరేటా ప్రకారం లోక్సభ స్థానాలను 50% పెంచితే అదే లెక్కతో విమెన్ కోటా అమలు చేస్తే మహిళలకు 272 సీట్లు దక్కుతాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఉప కోటా కూడా వస్తుంది అని భరోసానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కానీ జనాభా లెక్కలతో బీసీల సంఖ్య కూడా తెలుస్తుంది కదా. ఆ తమాషాతో బీసీ మహిళల్ని కూడా ఫిదా చేయొచ్చు కదా అనేది అపోజిషన్ సూచన. ఇలా రెండు పక్షాలు రెండు వర్షన్లతో మాట్లాడడం తొలి రోజు సభను సమతూకంగా నిలిపింది. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే 11 రాష్ట్రాలకు అడ్వాంటేజ్, 8 రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. ఎలాగా అంటే 1971 నాటికి దేశ జనాభా 54 కోట్లుంటే 2011 నాటికి అది 121 కోట్లకు పెరిగింది. అంటే 40 ఏళ్లలో 121% పెరిగిందన్నమాట. కానీ 11 పెద్ద రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి పెరిగితే 8 రాష్ట్రాల్లో తగ్గింది. పైగా ఇప్పుడు లాభపడే 11 రాష్ట్రాలన్నీ నార్త్ ఇండియావే. అందుకే సౌత్ ఇండియా నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన. మేము ఇప్పుడు చెప్తున్న ప్రోరేటా ఫార్ములాతో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెరుగుతాయి, ఎవ్వరికీ నష్టం లేదు, ఎవ్వరికీ ప్రత్యేకించి లాభం లేదు అని తనదైన మ్యాథమెటిక్స్ని వల్లవేస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. కానీ ఇటువంటి లాజిక్లు శుక్రవారం నాటి ఓటింగ్లో ఫలిస్తాయా? విపక్షాలు దిగొచ్చే ఛాన్స్ ఉన్నట్టా లేనట్టా? इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, तो सीटें हो जाएगी 38. तेलंगाना में 17 सीटें हैं अभी और सीटें हो जाएगी 26. జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయి, ఏ రాష్ట్రానికి ఫికర్ లేదు అని భరోసా ఇస్తూనే దుష్ప్రచారాలు ఆపండి అని సున్నితంగా మందలిస్తున్నారు అమిత్ షా. కొన్ని రోజులుగా కనిపించిన ప్రతిసారి రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను చల్లగా పలకరిస్తున్నారు మోదీ. బిల్లు సభలో ప్రవేశపెట్టే వేళ కాంగ్రెస్ మనసు మెత్తబడుతుందని ఆశ కావచ్చు. అటు మహిళా బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తే పరోక్షంగా తనకే లాభమని లోక్సభలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు మోదీ. ఇలా అపోజిషన్ పై సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోంది ఎన్డీఏ. మొదటిది డీలిమిటేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు. రెండోది కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించేలా బిల్లు. రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతే ఈ రెండింటికి మోక్షం కలిగేది. అందుకే 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ బిల్లు పాస్ కావాలంటే ఇప్పుడు లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 3/2 మెజారిటీ తప్పనిసరి. కనీసం 360 మంది సభ్యుల మద్దతు ఉండాల్సిందే. అధికారిక ఎన్డీఏ కూటమి బలం 292. మరో 68 మంది క్రాస్ ఓటింగ్ చేస్తేనే రాజ్యాంగ సవరణ, లేదంటే లేనట్టే. 2023లో మహిళా రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసింది ఎన్డీఏ. కానీ రాజకీయ కారణాలు చూపి అప్పట్లో విమెన్ కోటా అమలు చేయలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సెంటిమెంట్తో డీలిమిటేషన్ ని కూడా సాధ్యం చేసుకోవచ్చని ప్లాన్ చేసింది. ఇప్పటికే ఉత్తరాదిలో బలిష్టంగా ఉన్న బీజేపీ రేపటి రోజున డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదిపై మరింత ఘాటుగా పెత్తనం చేస్తుందని భయపడిపోతోంది డౌన్ సౌత్. ఇప్పటికే డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నామంటున్న ఇండీ కూటమి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఓపెన్ గానే చెప్పేసింది. మరి మోదీ మ్యాజికల్ టచ్ తో సరెండర్ అవుతుందా, లేక మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? సో ఓటింగ్ పై శుక్రవారం సాయంత్రం దాకా తప్పదు ఈ బిగ్ సస్పెన్స్. ఎన్డీఏ కేవలం పొలిటికల్ ఎజెండాతోనే 2 కీలక చట్టాలు చేయి చూస్తోందా? అదే నిజమైతే మోదీ జమానాని 600 అడ్డుకునే తీరాలి అని ప్రయత్నిస్తోంది ఇండీ కూటమి. మీరు స్కెచ్లేసుకుంటూ పోతుంటే మేం మాత్రం నోరు మూసుకుని ఎందుకు కూర్చోవాలి అని కాంగ్రెస్ పార్టీ అఫెన్స్ గేమ్ ఆడుతోంది. అధికార విపక్షాల ఈ గేమ్ ప్లాన్ ఫలితం ఏంటి అనేది ఓటింగ్లోనే తేలుతుంది. సో చూద్దాం. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.
इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूँ, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूँ कि ये निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। और कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है। हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं कि धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं। I raise here to object the bill. This actually is a fundamental, this bill is completely a fundamental attack on Indian federal structure, sir. आपको जल्दीबाजी क्यों है महिला विधेयक के पक्ष में हम? आप जनगणना क्यों नहीं कराना चाहते? जनगणना होगी तो हम आरक्षण मांगेंगे, इसीलिए आप लोग धोखा दे करके आना चाहते। 5 years, on the contrary, 5 years of YSRCP rule was the dark days for the entire women of our state. Who has advised the Chief Minister of Telangana? This proposal is laughable at the best and impractical at the worst. हाँ गए, जो सदस्य विरोध में ना गए